మొఖం తిప్పేస్తానువా. Many of you are joined with your names, ma. So don't join like that. Join with your register number only. Join with your register number. All of you, please join with your register number. I saw some names. Again, I saw some names, ma. Please join with your register number. It will be difficult to take attendance for me. Join with your register number. Okay. Cover books, papers and all. So good morning to one and all. Am I audible to you? మన వాయిస్ వినిపిస్తుంది కదా? ఏ డిస్టర్బెన్స్ లేదు కదా? ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే చాట్ బాక్స్ లో టైప్ చేయండి అమ్మా. తర్వాత మధ్యలో క్లాస్ మధ్యలో డిస్టర్బెన్స్ ఉన్నా, నీకు ఏదైనా సౌండ్ డిస్టర్బెన్స్ గా అనిపిస్తున్నా నాకు వెంటనే చెప్పండి అమ్మా, రెస్పాండ్ అవ్వండి.
సో నా వాయిస్ అయితే క్లారిటీగానే ఉంది కదమ్మా? ఓకే. We are in third unit, that is probability and distribution. Under that we have seen some definitions, some general terms what we used in this chapter, and also some theorems also we have seen ma, state and prove addition theorem, and some other theorems we were discussed in previous classes. So problems discuss చేస్తున్నాం కదమ్మా మనం. సో ఫస్ట్ టూ సమ్స్ చెప్పాను. ఈ రిమైనింగ్ ఈ సమ్స్ అన్ని కూడా అమ్మా సేమ్ ఒకటే మోడల్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం, ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేయమంటాడు. ప్రాబిలిటీ అనగానే నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. ఓకే, ఆ ఫామ్ గుర్తుంటే చాలు ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేయడమే. సో మీకు యాక్చువల్ గా అమ్మా సిలబస్ లో స్టార్టింగ్ కాన్సెప్ట్ వచ్చేసి ప్రాబబిలిటీ, కండిషనల్ ప్రాబబిలిటీ, బేస్ థియరం అని ఇచ్చేసాడు అంతే. అసలు ప్రాబబిలిటీ అందులో ఏమేమి డెఫినేషన్లు లేదా ఏది క్లియర్ గా ఇవ్వాల. ఒకసారి అమ్మ మ్యూట్ ఆల్ చేస్తాను. సో ఏది క్లియర్ కట్ గా మనకి చెప్పడం లేదండి. మనకి సిలబస్ లో స్టార్టింగ్ అయితే కండిషనల్ ప్రాబిలిటీ నుంచి ఉందమ్మా. సో ఇవన్నీ కూడా మీకు జస్ట్ బేసిక్సే. ఏదైనా ప్రాబ్లం అడిగితే మనం చెయ్యగలము అన్న కాన్ఫిడెన్స్ కోసం, ఆ కాన్ఫిడెన్స్ రావడం కోసమే ఇవన్నీ చెప్తున్నా. అస్సలు మనం ఇంకా సిలబస్ లోకి ఎంటర్ అవ్వాల. నేను చెప్తాను తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్ని అయిన తర్వాత. అప్పుడు మనకి సిలబస్ లో ఒరిజినల్ గా హెడ్డింగ్ పెట్టి ఇచ్చింది కండిషనల్ ప్రాబిలిటీ నుంచి ఇచ్చాడు. సో అక్కడ నుంచి చెప్తానమ్మా. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఊరికనే మీరు చెక్ చేసుకోవడమే, ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకుంటారని. మీకు ఇక్కడనే కాదండి, తర్వాత ఫర్దర్ గా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా దేని నీకు ప్రాబిలిటీ మీద గ్రిప్ ఉంటే చాలా బెనిఫిట్ అండి. ఓకే, ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేయడం తెలుసుకుంటే మంచిది నీకు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ ఫర్దర్ గా నువ్వు హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవాలన్నా, ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినప్పుడైనా నీకు ఎక్కడో ఒక చోట తగులుతూనే ఉంటదండి ప్రాబిలిటీ. ఓకే, సో చూడండి, ఏ నెంబర్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ద ఫస్ట్ 20 natural numbers. What is the probability that it is a multiple of 3 or 5? 20 natural numbers ఉన్నాయండి. సో న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 నుంచి 1 2 3 4 5 అప్ టు సో ఆన్ చాలా నెంబర్స్ కదండి. సో అందులో ఫస్ట్ 20 నెంబర్స్ తీసేటప్పుడంట ఆ 20 నెంబర్స్ లో 3 మల్టిపుల్ 5 మల్టిపుల్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది అంటున్నాడు. విట్ ఈస్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3 ఆర్ 5 రావడానికి ఎంత ఛాన్స్ ఉంది అంటున్నాడండి. సో 1 to 20 అంటే 1 2 3 4 5 అలా సో ఆన్ 20 నెంబర్స్ ఉంటాయని కదండి. సో టోటల్ స్పేస్, శాంపిల్ స్పేస్ ఏంటండి? టోటల్ 20. అదే మనకి టోటల్ అవుతుంది. అందులో మనం ఏం రావాలి? ఏ ఈవెంట్ రావాలి? ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ద నెంబర్ విచ్ ఇస్ ద మల్టిపుల్ ఆఫ్ 3 or 5. నేను తీసే ఆ 20 నెంబర్స్ లో నుంచి నేను ఏదైనా నెంబర్ తీస్తే ఆ నెంబర్ 3 మల్టిపుల్ అవ్వడానికి ఎన్ని అవకాశాలు ఉంటాయి అని అడుగుతున్నాడు మనల్ని క్వశ్చన్. ఓకే, 20 న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. ఆ 20 న్యాచురల్ నెంబర్స్ లో నేను ఏదైనా ఒక నెంబర్ ని పిక్ చేసుకుంటే ఆ నెంబర్ 3 తో మల్టిపుల్ అవుతుందా లేదా 5 తో మల్టిపుల్ అవుతుందా, ఆ నెంబర్ రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 3 మల్టిపుల్ ఆర్ 5 మల్టిపుల్ అని అడుగుతున్నాడు. సో అన్ని కలిపి రాసేసుకుందాం. ఏంటంటే ఈవెంట్ ఏ అంటున్నాను కదా ఇండికేషన్. సో 1 to 20 నెంబర్స్ లో 3 మల్టిపుల్స్ ఏముంటాయండి? 3 9 15 18 కదా. ఇంకేమైనా ఉంటాయా 3 మల్టిపుల్స్? 3 9 15 18 ఇంకేం రావు కదా. 12 వస్తుంది కదమ్మా. 3 మల్టిపుల్ అంటే మల్టిపుల్ ఆఫ్ 3 కదా. 1 to 20 నెంబర్స్ ఇది రాంగ్, అందుకని ఇక్కడ రాంగ్ వస్తుంది. చూద్దాం. 3 కదండి. 1 ఫస్ట్ నెంబర్ నుంచి నెంబర్ 1 నుంచి 20 వరకు చూడండి అమ్మా. 3 టేబుల్లో ఏ నెంబర్ క్యాన్సిల్ అవుతుందో చూడండి. 1 రాదు అంటే 3 1s are 3. 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఫర్ ఆల్ ద నెంబర్స్ కదా, అది కన్సిడర్ చెయ్యం కదా. సో 2 రాదు, 3
3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 9 3 తర్వాత 6 ఉంది కదండి. 6 3 మల్టిపులే కదా. 3 6 9 ఇంకా 3 6 7 8 9 10 11 రాదు. 12 13 14 రాదు. 15 16 17 రాదు. 18 19 రాదు. 20 కూడా 3 మల్టిపుల్ కాదు. 1 2 3 4 5 6 వచ్చినాయండి ఇక్కడికి. 5 మల్టిపుల్స్ ఏమవుతాయి? 5 మల్టిపుల్స్ 5 10. యాక్చువల్ గా 5 టేబుల్లో పోయే నెంబర్స్ ఏంటి? 1 to 20కి 5 ఉంటది, 10 ఉంటది, 15 ఉంటది. మరి 15 ఆల్రెడీ ఇక్కడ వచ్చేసిందిగా, సో కన్సిడర్ చేయక్కర్లా. 5 10 15 వచ్చేసింది కాబట్టి కన్సిడర్ చేయము. 20 1 2 3 ఈ యొక్క 6 నెంబర్స్, ఇవి ఒక 3 నెంబర్స్ కదా. 6 3 9 అండి. ఇక్కడ వీడు వేయలేదండి, మీరు రాసుకోవాలి. 3 తర్వాత 6 ఉంటది, 9 తర్వాత 12 ఉంటది. అప్పుడే మనకి 9 వస్తాయండి. 9 ఛాన్సెస్ ఉంటాయి. 9 బై టోటల్ ఎన్నండి? ఎన్ని నెంబర్స్? 20. అదే ప్రాబిలిటీ 9/20. ఓకే. 3 మల్టిపుల్స్ 5 మల్టిపుల్స్ 6 అన్నాడు కానీ 3, 5 అని పెట్టుకుంటే సరిపోతుంది. 6 అంటే ఇది గాని కదా, అప్పుడు క్వశ్చన్ మారుతుంది కదా ఆన్సర్. ఓకేనా? అయితే 3 రాసామనుకోండి, అప్ టు 3 6 9 12 15 18 అని రాస్తాం. 6/20 అని వేయాలి. 3 మల్టిపుల్ అయితే. అదే 5 రాసామనుకో, మళ్ళీ 5 కి విడిగా రాస్తాం కదా. అప్పుడు 5 10 15 20 4/20 అని రాసుకుంటాం అప్పుడు. ఓకే. వాడు కలిపే అడుగుంటాడు, అందుకే ఇలా ఓవరాల్ గా సెట్ వేసేసాడు కాబట్టి కామా ఉంటదండి ఇక్కడ, ఆర్ కాదు. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ మల్టిపుల్ ఆఫ్ 3 and 5 అనగానే 9/20 అంటే 9/20. అవుట్ ఆఫ్ 20 ఛాన్సెస్ 9 ఛాన్సెస్ లో మనం తీసే అవకాశం ఉంది అంటున్నాడండి. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం. 2 dice are thrown. What is the probability that product of the number and that the product of the number lies between 7 and 13? 2 dice రోల్ చేసామండి. సో 2 dice రోల్ చేసినప్పుడు అంట, ఆ 2 dice మీద పడే నెంబర్ ఉంటది కదా, ఆ నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే, ఆ నెంబర్స్ ని మల్టిప్లై ప్రొడక్ట్ అన్నాడండి. మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్ 7 కి 13 కి మధ్యలో ఉండే నెంబరే అయి ఉండాలంటండి. అర్థమైందా ప్రాబ్లము? 2 డైస్ రోల్ చేసినప్పుడు ఫస్ట్ డై మీద సెకండ్ డై మీద నీకు ఎంతో కొంత నెంబర్లు పడతాయి కదా. అప్పర్ ఫేజ్ ఉంటది కదా, పైన కనిపించే ఫేజ్ ఉంటది కదా, ఆ టాప్ మోస్ట్ ఫేజ్ ఉంటది కదా, ఆ టాప్ మోస్ట్ ఫేజ్ మీదే కదా మనం కౌంటింగ్ చేస్తా ఉంటాం. సో ఆ రెండు కూడా, ఆ రెండు ఇక్కడ పడే నెంబరు, ఇక్కడ టాప్ మోస్ట్ పడే నెంబర్ ని మల్టిప్లై చేస్తే వచ్చే నెంబరు 7 నుంచి 13 మధ్యలో వచ్చే నెంబర్లే తీసుకోమంటున్నాడు. అవి రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నాడండి. ఓకే. సో డై రోల్ చేసినప్పుడు యాక్చువల్ గా 2 డైస్ రోల్ చేస్తున్నాం కదండి, 6 స్క్వేర్ అండి. 3 డైస్ రోల్ చేస్తే 6/3 అవుతుందండి. సో 6 స్క్వేర్ అంటే 6 6 36. సో టోటల్ శాంపుల్ స్పేస్ 36. అవుట్ ఆఫ్ 36 అంటే 36 ఛాన్సెస్ ఉన్నాయి. 36 ఛాన్సెస్ లో మనకి ఫేవరబుల్ గా వచ్చే ఛాన్సెస్ ఏంటి? అదే మనం ఈ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ద ఈవెంట్స్ వాట్ వీ నీడ్. ఓకే అమ్మా. సో ఎన్ ఆఫ్ ఎస్ అనేది టోటల్ ఛాన్సెస్ అండి. టోటల్ గా ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి అనేది. అవుట్ ఆఫ్ దట్ టోటల్ ఛాన్సెస్ మనకి ఫేవరబుల్ గా వచ్చే ఛాన్సెస్ ఏంటి అనేది మనం కనుక్కునేదండి ప్రాబ్లమ్. సో ఏ ఈక్వల్ టు, సపోజ్ డైస్ ఉన్నాయి, డైస్ ఇలా ఉన్నాయి, 2 డైస్ ఉన్నాయి అనుకుందాం. 2 డైస్ మీద పడే నెంబర్ ని మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్ 7 and 13 అవ్వాలి. 7 నుంచి 13 మధ్యలో ఉండాలి. ఫస్ట్ 1 నుంచి స్టార్ట్ చేసుకుంటా. ఫస్ట్ డై మీద 1 పెట్టానండి. సెకండ్ డై మీద కూడా 1 ఉందనుకోండి. 1 1 1. 7 13 మధ్యలోనే ఉండాలిగా మన నెంబరు, పనికి రాదు. ఇక్కడ 1 ఉందండి, ఇక్కడ 2 పడింది అనుకుందాం. 1 2 2, 2 కూడా పనికి రాదు. ఇక్కడ 3, 1 3 3 పనికి రాదు. 4 పనికి రాదు. 5 పనికి రాదు. 6 పనికి రాదు. అంటే 1 తో ఉండే ఛాన్స్ పనికి రావట్లా మనకి కదా. ఇక్కడ 1 ఉన్నప్పుడు, ఫస్ట్ డై మీద 1 ఉన్నప్పుడు, ఇక్కడ 1 ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా, 6 ఉన్నా, వీ కాంట్ గెట్ ద నెంబర్స్ బిట్వీన్ 7 and 13 కదా. సో వదిలేయండి, ఆ ఛాన్స్ పోయింది. 2, ఇక్కడ 2 పడింది అనుకుందాం ఫిక్స్డ్ గా. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 1 ఉంది అనుకోండి, ఇక్కడ 1 పడింది అనుకోండి. 1 నుంచేగా మనం స్టార్ట్ చేయాలి, 1 నుంచి 6 వరకు కదా. 2 1 2, 7 కాదుగా వచ్చింది. అలాగే ఇక్కడ 2 ఉంది.
2 2 2s are 4 రాలా. 3 పెట్టా, 2 3s are 6 రాలా. 4 ఇక్కడ ఫస్ట్ డై మీద 2 ఫిక్స్డ్ గా ఉంచానండి, దీని మీద 4 వేస్తున్నా. 4 ఉందా ఆన్సర్ మనకి. సో 2 4s are 8 వచ్చింది, అందుకే 2 4 రాశా. మళ్ళీ 5 10 అంటే 7 కి 13 కి మధ్యలోనేగా ఉంది. 2 6 are 12 అలా చూసుకుంటే సరిపోతుందండి. అలాగే 2 తో అయిపోయింది. మళ్ళీ ఫస్ట్ డై మీద 3 పెట్టుకున్నా, 3 ఉంది అవుట్కమ్. ఓకే, ఇక్కడ 1 పెట్టా రాలా. 2 రాదు. 3 వస్తుంది, 3 3s are 9 అందుకే రాసా. 4 3 4s are 12 రాసా. 3 5s are 15 మనకు 13 తో అయిపోయిందిగా, రాదు. 3 6s are 18 ఇది రాదు. సో ఉన్న ఛాన్సెస్ ఏంటి, 3 3 3 4 రాసుకున్నా. మళ్ళీ ఫస్ట్ డై మీద 4 పెట్టుకున్నా ఫిక్స్డ్ గా 4. సెకండ్ డై మీద 1 నుంచి మొదలెట్టుకుంటున్నా. 1 4 1s are 4 రాలా. 4 2s are వచ్చింది 8 రాసుకున్నా. 4 3s are 12 వచ్చింది రాసుకున్నా. 4 4s are 16 ఎక్సీడ్ అయిపోయిందిగా 13 కి, రాయలా, అయిపోయింది ఇంకా. మళ్ళీ 5 5 1s are 5 రాలా. 5 2s are 10 వచ్చింది రాసుకున్నా. 5 3s are 15 ఎక్సీడ్ అయిపోయింది, రాయలా. మళ్ళీ 6 1s are 6 ఎక్సీడ్ రాలా. 6 2s are 12 వచ్చింది రాసుకున్నా. 6 3s are 18 ఎక్సీడ్ అయిపోయింది, ఇంకా మిగతా అన్ని ఎక్సీడ్ అయిపోతాయి, అయిపోయింది. సో వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఛాన్సెస్? 2 4 2 5 2 6 3 3 3 4 4 2 4 3 5 2 6 2. సో టోటల్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఈవెంట్స్ ఎన్ని? 9. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ? నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ విచ్ ఈస్ ఈక్వల్ టు 9/36. సో 1/4 అన్నమాట. అంటే అవుట్ ఆఫ్ 4 ఛాన్సెస్ 1 ఛాన్స్ ఉంటది అని చెప్తున్నాం ఓవరాల్ గా. నెక్స్ట్ ప్రాబ్లం. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఏ లీప్ ఇయర్ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్ విల్ కంటైన్ 53 సండేస్ అంటండి. మనం ఒక లీప్ ఇయర్ ని తీసుకుంటున్నాం. ఆ లీప్ ఇయర్ లో తీసుకునే లీప్ ఇయర్ అంటే, లీప్ ఇయర్స్ అంటే ప్రతి 4 years కి కదా వచ్చేది, ఫిబ్రవరి 28 వరకే, కానీ ప్రతి 4 years కి 29 అని వస్తుంది కదా, ఫిబ్రవరి 29. సో 365 days కాస్త 366 days అవుతుంది కదా. అలా కొన్ని లీప్ ఇయర్స్ ని ర్యాండమ్ గా తీసుకున్నామంట. అలా ర్యాండమ్ గా కొన్ని లీప్ ఇయర్స్ తీసుకున్నప్పుడు మనం తీసుకునే లీప్ ఇయర్ లో 53 సండేస్ ఉండే ఛాన్స్ ఎంత ఉంది అని అడుగుతున్నాడండి. సో క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏంటి మనకు కావాల్సిన ఈవెంట్? ఏబి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ 53 సండేస్ ఇన్ ఏ లీప్ ఇయర్ అండి. సో లీప్ ఇయర్ అనగానే ఏంటి? వీ హ్యావ్ 366 days. సో ఇన్ దట్ 366 days there are completely 52 complete weeks అండి. హౌ మెనీ కంప్లీట్ వీక్స్? 52 complete weeks are there. ఓకే, ఇంకా రిమైనింగ్ 366 కదా. 52 కంప్లీట్ వీక్స్ అంటే 52 7s అమ్మా. 7 2s are 14, 7 5s are 35 ప్లస్ 1 364 అవుతుంది కదా. 364 days అవుతుంది. ఇంకో 2 days ఉండిపోద్ది కదా. ఆ 2 days అన్నమాట ఇవి. ఆ 2 days ఉన్నాయి మనకి, కరెక్ట్ గా కంప్లీట్ గా 52 weeks అయిపోతుంది. బట్ ఇంకా 2 days ఉండిపోయినాయి. ఆ 2 days ఏమైతే మనకి సండే అవుతుంది, 53rd సండేగా వస్తుంది అంటున్నా. 52 weeks కదమ్మా. సో 52 weeks లో కంప్లీట్ అన్నప్పుడు 52 సండేస్ ఉంటాయి కదా. నా దగ్గర మిగిలిపోయిన 2 రోజులు ఆ 2 days లో సండే ఉంటేనే కదా 53 సండేస్ అవుతాయి నాకు. సో అలా సండే అయ్యే అవకాశాలు ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. 2 రోజులు. ఓకే, మరి 2 రోజులు పెయిర్ వేసుకోవాలి కదా. సండే నుంచి స్టార్ట్ కదా మనకి, సండే మండే. అంతేగాని సండే రాసుకుంటానండి, ట్యూస్డే రాస్తానంటే మధ్యలో గ్యాప్ 3 రోజులు అయిపోద్ది. 2 రోజులే కదా మనకి. సో సండే మండే, మళ్ళీ ఛాన్స్ మండే ట్యూస్డే, వెన్స్డే థర్స్డే, ఫ్రైడే సాటర్డే సండే.
సో ఇలా వెంటే తీసుకోవాలి, మధ్యలో ఒక డే వదలకూడదు కదా, కంటిన్యూస్ గా డేస్ తీసుకోవాలి కదా. సో ఫస్ట్ సండే ఇక్కడ వచ్చింది, తర్వాత ఇక్కడ వచ్చింది సండే. వాట్ ఆర్ ద ఛాన్సెస్ టు గెటింగ్ సండే? 2 ఛాన్సెస్, సండే మండే సాటర్డే సండే 2 ఛాన్సెస్ కాబట్టి సో ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్ టు n of a by n of s కాబట్టి విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 బై టోటల్ డేస్ ఎన్ని 7 కదా, 1 2 3 4 5 6 7 ఛాన్సెస్ కదా. అవుట్ ఆఫ్ 7 ఛాన్సెస్ 2 ఛాన్సెస్ లో సండే రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి 2/7 అన్నమాట. సో అలా ఆ 2 ఛాన్సులు అప్పుడు మాత్రమే మనకి 53 సండేస్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. ఇది రిపీట్ అయిందని చెప్పి రాశారు, పై లెక్క రాసినట్టున్నారు, రిపీటెడ్ అన్నారు అందుకని. నెక్స్ట్ ప్రాబ్లం. A, B and C are 3 mutually exclusive and exhaustive events of a random experiment. Find P of A. Mutually exclusive అంటే ఏంటో చెప్పా, mutually exhaustive అంటే ఏంటో చెప్పా. ఎగ్జాస్టివ్ అంటే A union B is equal to sample space అన్న. mutually exclusive అంటే A intersection B equal to empty అన్న. అంతేనా? ఒక్కసారి చూద్దాం. పైనే ఉన్నాయి కదా మనకి, ఒకటే PDF కదా, చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఎగ్జాస్టివ్ మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే, ఎగ్జాస్టివ్ అంటే ఏ యూనియన్ బి ఈక్వల్ టు శాంపిల్ స్పేస్ అన్నాం. ఎక్స్క్లూజివ్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఎంటీ. ఓకే, చూద్దాం. సో మనకి క్వశ్చనింగ్ లో అడిగాడు కదా అని 2 డెఫినేషన్లు వాడుకుందాం అవసరమే లేదు. 2 డెఫినేషన్ లో నీకు ఏది అవసరం ఉంటే అది యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నా క్వశ్చన్ లో ఎక్స్క్లూజివ్ ఎగ్జాస్టివ్ 2 అంటున్నాడు. పైగా నన్ను పి ఆఫ్ ఏ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నాడు. అడిగి హింట్ ఏమి ఇచ్చాడు? గివెన్ దట్ కండిషన్స్ పి ఆఫ్ బి వాల్యూ, పి ఆఫ్ సి వాల్యూ ఇచ్చాడండి. ఓకే, సో సిన్స్ ఏ బి సి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అండి. సో మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ అనగానే నేను యూనియన్ కండిషన్ తీసుకున్నానండి. ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఎస్ కదా, 3 కదా ఈవెంట్లు ఉన్నాయి, అందుకనే ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఇప్పుడే చూపించాను కదమ్మా. మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ అంటే యూనియన్, ఎక్స్క్లూజివ్ అంటే ఇంటర్సెక్షన్. నాకు యూనియన్ తో పని ఉందని చెప్పి అదే కన్సిడర్ చేసుకున్నాను. సో ప్రాబిలిటీ అప్లై చేశానండి. పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎస్ అండి. పి ఆఫ్ ఎస్ అనగానే నువ్వు ఎప్పుడైనా గుర్తుండాలి 1 అని చెప్పాను, యాక్సియమ్స్ ప్రకారం చూపించాను మీకు పి ఆఫ్ ఎస్ అంటే 1 అని. సో ఏ యూనియన్ ని కూడా ఎడిషన్ లో రాసుకోవచ్చు కదా, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి యాక్సియం ప్రకారం ఈక్వల్ టు 1. సో ఈ కండిషన్ నుంచి నేను పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి ఈక్వల్ టు 1 అని రాసుకున్నా. సో ఆల్రెడీ వీ హ్యావ్ ద వాల్యూస్ పి ఆఫ్ బి అండ్ పి ఆఫ్ సి అండి. పి ఆఫ్ బిని పి ఆఫ్ సిని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మొత్తం ఈక్వేషన్ అంతా పి ఆఫ్ ఏలో మారిపోయింది కదండి. సో పి ఆఫ్ ఏలో మారింది కాబట్టి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నా. ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసుకుని పి ఆఫ్ ఏ వాల్యూ తెచ్చుకున్నానమ్మా. 4/13 అని వచ్చింది. నన్ను అడిగింది పి ఆఫ్ ఏ వాల్యూ ఎంత అనేగా క్యాలిక్యులేట్ చేయమన్నాడు, 4/13. ఇలాగా నీ దగ్గర ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి, టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఎన్ని, అందులో మనకి ఫేవరబుల్ గా వచ్చే ఛాన్సెస్ ఎన్ని అనేది నువ్వు గెస్ చేయగలిగితే వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద ప్రాబిలిటీ ఫర్ ద గివెన్ ప్రాబ్లమ్ అండి. ఇది ఒక రకమైన మోడల్స్. ఇవన్నీ ఈ పైనవన్నీ ఒక రకంగా అడిగే మోడల్స్. ఇంకొక మోడల్ ఎలా అడుగుతాడో చూడండి. కాంబినేషన్స్, యూజింగ్ ద కాంబినేషన్స్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మనకి ఐడియా ఉంటది కదా. అందులో మనం కాంబినేషన్స్ రూల్ ని యూజ్ చేస్తూ ఉంటాము. The number of combinations of n different objects taken are at a time is denoted by NCR అండి. NCR కి ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఇది మీకు తెలిసిందేనండి. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే కాంబినేషన్ గా ఉంటాయి. ఇప్పుడు దాకా నేను ఏం చెప్పినా 52 వీక్స్ అండి, 52 సండేస్, 53 సండేస్ రావాలండి అని ఖచ్చితంగా ఏదో ఒకదాని గురించే మాట్లాడా. అంతేగాని 53 సండేస్, 53 మండేస్, 53 ట్యూస్డేస్ అలాగా కాంబినేషన్ గా 2-3 రకాలుగా చెప్పట్లా నేను. ఏది అడిగినా ముందు ఇప్పుడు పై లెక్కలన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కదాని గురించే మాట్లాడుకుంటున్నాం. ఓకే, కావాలంటే చూడండి ఆ సండేస్ లెక్క గానీ, లేదంటే డైస్ వేయడం గానీ, కాయిన్ టాస్ వేయడం గానీ, ఏదైనా 20 నెంబర్స్ లో నుంచి 3 మల్టిపుల్ ని పిక్ చేయడం గానీ, ఇదంతా కూడా ఒకదాని గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు మనం ఏది చూసినా కాంబినేషన్స్ లో మాట్లాడతాం. అంటే 2-3 కాంబినేషన్స్ తో ప్రాబ్లమ్ ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం.
చూద్దాం. ప్రాబ్లం 8. A box contains 4 white balls and 6 red balls. 2 balls are drawn out together. What is the probability that both are red balls? ఏదో ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్ లో 4 వైట్ బాల్స్ ఉన్నాయి, 6 రెడ్ బాల్స్ ఉన్నాయి. అయితే నేను ఆ బాక్స్ లో ఉన్న ఆ బాల్స్ అన్ని కలిపి ఉంటాయి. బాక్స్ లో నుంచి నేను ఒక 2 బాల్స్ ని మాత్రమే పైకి తీయాలి, పిక్ చేసుకోవాలి 2 బాల్స్ ని. ఆ తీసే 2 బాల్స్ నాకు రెడ్ బాల్సే బయటికి రావాలి. ఎంత ఛాన్స్ ఉంటది? 2 బాల్స్ నువ్వు తీసే 2 ఛాన్సులు కదా తీయాలి. 2 బాల్స్ తీయాలి అంటే ఒకేసారి 2 చేతులు పెట్టేసి 2 తీయం కదా. ఒకసారి ఫస్ట్ ట్రైల్ అంటే ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఒక బాల్ తీయాలి, సెకండ్ టైం పెట్టినప్పుడు ఒక బాల్ తీయాలి. అప్పుడే 2 బాల్స్ కి 2 ఛాన్సులు అని అర్థం అనమాట. ఓకే, సో నేను తీసే 2 బాల్స్ రెడ్ బాల్స్ అవ్వాలంట. అసలు బాక్స్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ బాల్స్ ఉన్నాయో అది టోటల్ రాసుకోవాలి. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ 4 + 6 = 10 అండి. అందులో 2 బాల్స్ ని నేను తీయాలి. ఎన్ని బాల్స్ లో నుంచి? అవుట్ ఆఫ్ 10 బాల్స్ నేను 2 బాల్స్ ని తీయాలి కదా. సో హౌ మెనీ డిఫరెంట్ వేస్ ఆర్ దేర్? 10C2. ఆర్ అనేది నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎన్ని తీయాలి అని అర్థం అనమాట. ఆర్ అంటే ఎన్సిఆర్ కదా. ఆర్ అంటే నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. నేను నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎన్ని తీయాల్సి ఉంటది. ఓకే, సో ఎన్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ లో నుంచి, ఆర్ అంటే నేను ఎన్ని టైమ్స్ తీస్తున్నా, పోనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనుకోండి. ఓకే, సో ఇప్పుడు చూడండి 10C2 అంటే 2 బాల్స్ 2 టైమ్స్ తీయాలిగా. సో 2. సో N(S) అనేది టోటల్ గా నాకు 10C2 ఛాన్సెస్ ఉన్నాయమ్మా. ఆ 10C2 ఛాన్సెస్ లో నాకు రెడ్ బాల్స్ రావడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయో నేను చూసుకోవాలి. ఇప్పుడు లెట్ ఏ బి ద ఈవెంట్ దట్ ద 2 balls drawn together are red balls. ఓకే, 2 రెడ్ బాల్స్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్. రెడ్ బాల్స్ అనేవి నా దగ్గర ఉన్న 6 రెడ్ బాల్స్ లో నుంచేగా నేను 2 తీయాలి. సో 6 రెడ్ బాల్స్ లో నుంచే కదా నేను తీయాలి 2. సో 6C2 అవుతుంది. 6 ఆబ్జెక్టివ్స్ నుంచి నేను 2 టైమ్స్ తీసుకోవాలి. 2 టైమ్స్ వస్తుంది అంతే కదా, రెడ్ బాల్సే రావాలన్నా. సో 6C2. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ? టోటల్ నాకు నా దగ్గర ఉన్న ఫేవరబుల్ ఛాన్సెస్ 6, టోటల్ ఉన్నవి 10C2. సో 6C2/10C2. 6C2 అంటే 6 × 5/2 × 1. 2 ఇందులో 3 టైమ్స్, 3 × 5 = 15. అలాగే 10C2 అంటే 10 × 9/2 × 1. 2 × 5 = 5 × 9 = 45. అదే రాసేరండి. 15/45 అంటే 1/3. ఓకే, నెక్స్ట్. సో ఈ మాదిరిగా ఉంటాయండి ఇంకా ప్రాబ్లమ్స్ అన్ని. ఏ బాక్స్ కంటైన్స్ 5 వైట్ 4 రెడ్ అండ్ 6 గ్రీన్ బాల్స్. ఇవన్నీ కాంబినేషన్స్ అండి. కాంబినేషన్స్ లెక్కలు ఎక్కువ ఉన్నాయి కదా, ఒకదానికంటే ఎక్కువ ఉన్నాయి కదా. సో అందుకని. సో ఎట్ ర్యాండమ్ ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఏ వైట్, ఏ రెడ్ అండ్ ఏ గ్రీన్ బాల్ ఆర్ డ్రాన్. ఒక వైట్ తీయాలి, ఒక రెడ్ తీయాలి, ఒక గ్రీన్ తీయాలి. టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 5 + 4 + 6 అండి, అంటే 15 బాల్స్ ఉన్నాయి. ఆ 15 బాల్స్ మనం ఎన్ని బాల్స్ పిక్ చేయాలి? 3 టైమ్స్ తీయాలి కదా. మరి ఒక వైట్, ఒక గ్రీన్, ఒక రెడ్ అన్నాడు కదా. సో 3 సార్లు తీయాలి కదా 3 బాల్స్ పిక్ చేయాలంటే. అందుకే 15C3 అయ్యింది. ఎన్ని సార్లు నువ్వు తీస్తున్నావో ఛాన్సెస్ అది ఆర్ గా రాసుకోవాలండి. ఎన్సిఆర్ మోడల్లో రాయాలి కాంబినేషన్ కాబట్టి. సో 15C3. సో 15C3ని క్యాలిక్యులేట్ చేసుకుని వాల్యూ వేసుకున్నాడండి పక్కన, అంతే. లెట్ ఏ బి ద ఈవెంట్ దట్ 3 balls సేమ్. ఏ బి ద ఈవెంట్ దట్ 3 balls సేమ్ ఏంటి? సేమ్ కాదమ్మా, 3 balls రావాలి. 3 balls ఆర్ డ్రాన్ అని రాయండి చాలు. ఏ బి ద ఈవెంట్ 3 balls కావాలి కదా. సో టోటల్ గా వైట్ బాల్స్ 5 కదా, ఆ 5 లో నుంచి ఒకటి తీయాలి. అలాగే రెడ్ బాల్స్ 4 కదా, ఆ 4 లో నుంచి ఒకటి తీయాలి. గ్రీన్ బాల్ 6 కదా, ఆ 6 లో నుంచి ఒకటి తీయాలి. ఆ 3 కదా ఛాన్సెస్. N(A) అంటే అదే రాసానండి. ఓకే, 5C1 4C1 6C1 మల్టిప్లై చేసుకుంటే 5C1 అంటే 5 అండి, 4 6 5 4 20 26 120. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ? and P of A = N(A/N(S). 120/455 అనుకుంటా, అది 4.455. సింప్లిఫై చూడండి అమ్మా, ఇది 455 అనుకుంటా. రైటింగ్ సరిగ్గా క్లారిటీ లేదు, చూసుకోండి ఒకసారి మీరు క్యాల్కులేట్ చేసుకుని చూడండి. సో వాట్ ఈస్ ద వాల్యూ? 24/91. ప్రాబిలిటీ ఆఫ్
getting 1 white, 1 red and 1 green ball out of 15 balls is equal to 24/91. సో ఇలా ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇంకా ఇవన్నీ కూడా మళ్ళీ క్లాస్ లో డిస్కస్ చేసుకుంటే మనం మన టాపిక్ లోకి ఎంటర్ అయిపోవచ్చండి. మన అసలు టాపిక్ ఉంది ముందు ముందు. సో రేపటి క్లాస్ లో కూడా కొంచెం ఈ ప్రాబ్లమ్సే అక్కడక్కడ అన్ని చెప్పడం అవ్వకపోతే అక్కడక్కడ ఒక 4-5 సమ్స్ చెప్పి ఆపేస్తాను. మన అసలు టాపిక్ ఇక్కడ నుంచి స్టార్ట్ అండి. కండిషనల్ ప్రాబిలిటీ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్. సో అవి కూడా రేపు డిస్కస్ చేసి మండే నుంచి మనం టాపిక్ లోకి వెళ్దామండి. ఓకే, ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి?